మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుష్యులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. సామెతల గ్రంథం 20 అధ్యాయము 17 వచనం. మోసం, అన్యాయం, అక్రమంగా సంపాదిస్తే మొదట్లో అవి మనిషికి చాలా ఇంపుగా, సుఖంగా అనిపించినా తుదకు దాని ద్వారా వచ్చే పర్యవసానం కన్నీరు, దుఃఖం, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, కరువు తప్పవు. పాపం ఎప్పుడు కూడా తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది, పిమ్మట వాని నోరు మట్టితో, బాధతో, శిక్షతో, నష్టంతో, పశ్చాత్తాపముతో, దుఃఖముతో అంతమవుతుంది. పాపానికి ఆకర్షించే గుణముంది. పాపం మొదట్లో చాలా సుఖాన్ని ఇచ్చినా చివరికి అది నాశనానికి దారితీస్తుంది. బైబిల్ మనుష్యులను ఎప్పుడు కూడా నిజాయితీగా ధర్మ మార్గంలో జీవించాలని బోధిస్తుంది. అన్యాయంగా సంపాదిస్తే అవి శాశ్వత సుఖాన్ని ఎప్పటికీ ఇవ్వలేవని, కేవలం తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఇవ్వగలవని మనకు తెలుస్తుంది. బైబిల్ గ్రంథంలోని గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని మనం చూస్తున్నాం. ఒకరు టమాటా పంట వేస్తే టమాటాలే వస్తాయి, మిరప పంట వేస్తే మిరపకాయలే వస్తాయి, యాపిల్ పంట వేస్తే యాపిల్ పండ్లే వస్తాయి.